హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఒక పెద్ద అందమైన ఫుడ్ ప్రపంచంలో న్యూట్రిసిటీ అనే ఒక ప్రత్యేకమైన ప్రదేశం ఉండేది. Welcome to Nutri-City, where every ingredient has a place. Here in Vegetable Quarter. Welcome to Health Bites Clinic, where nourishment is care for all. Here in Nutri-City, every ingredient matters, and your health is our herb. అందరూ కలిసి ఒక జీవంతమైన ప్రపంచంలా ఉండేవి. ఆ సిటీ మధ్యలో ఒక ప్రత్యేకమైన క్లినిక్ ఉండేది, హెల్త్ బైట్స్ క్లినిక్. Welcome to Health Bites Clinic. Here in Nutri-City, we believe that nourishment is care for all. అక్కడికి ఎవరికైనా టైట్ అనిపించినా, ఎనర్జీ తగ్గినా, డౌట్ ఉన్నా ఒకే చోటికి వెళ్ళేవి. అదే హెల్త్ బైట్స్ క్లినిక్. ఆ క్లినిక్ లో ఒక తెలివైన, శాంతంగా మాట్లాడే డాక్టర్ ఉండేది, క్యారెట్. అందరూ ప్రేమగా దాన్ని డాక్టర్ క్యారెట్ అని పిలిచేవి. డాక్టర్ క్యారెట్ ఒక మాట ఎప్పుడూ రిపీట్ చేసేది: రుచి కోసం తిను, కానీ ఆరోగ్యం కోసం ఆలోచించు. ఆ సిటీ మొత్తం సంతోషంగా నడుస్తుంది. క్యారెట్, టొమాటో, ఉల్లిపాయ, ఆల్ హెల్దీ ఫుడ్స్ బిజీగా ఉండేవి. ఫలాలు, యాపిల్, అరటి, ద్రాక్ష ఆల్ ఫ్రెష్ గా షైన్ అవుతూ ఉండేవి. కానీ ఒకరోజు సిటీలో ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. అదే ఫాస్ట్ ఫుడ్. ఆ ట్రెండ్ లో మెయిన్ స్టార్ నూడిల్స్. నూడిల్స్ కలర్ఫుల్ గా, టేస్టీగా, ఫాస్ట్ గా తయారవుతుంది. దాన్ని తిన్న వెంటనే ఒక ఇన్స్టెంట్ హ్యాపీనెస్ వచ్చేస్తుంది. మొదట అది ఒక స్పెషల్ ఐటమ్ మాత్రమే, కానీ కొద్ది రోజులకే అది డైలీ ఫుడ్ అయిపోయింది. సిటీలో సీన్ చేంజ్ అయింది. ఉదయం నూడిల్స్, మధ్యాహ్నం నూడిల్స్, సాయంత్రం నూడిల్స్. ఇలా టొమాటో ఒక రోజు అన్నది, ఇప్పుడు ఎవరూ మనల్ని పట్టించుకోవటం లేదు. క్యాప్సికం కూడా మనం సైడ్ క్యారెక్టర్స్ అయిపోయాం అని అనిపిస్తోంది అని బాధపడింది. మరోవైపు నూడిల్స్ చాలా బిజీ అయిపోయింది. ఆర్డర్స్ మీద ఆర్డర్స్, రెస్ట్ లేకుండా పని. మొదట అది హ్యాపీగా అనిపించింది, నేనే ట్రెండింగ్ అని ఫీల్ అయింది. కానీ కొద్ది రోజులకి ఎనర్జీ తగ్గింది, ఫ్లేవర్ డల్ అయింది, స్మైల్ కూడా తగ్గిపోయింది. ఒకరోజు నూడిల్స్ చాలా టైట్ గా ఫీల్ అయింది. ఇంత పాపులర్ అయినా నాకెందుకు ఇలా అనిపిస్తోంది అని ఆలోచించింది. అప్పుడు ఎవరో ఒకరు చెప్పారు, డాక్టర్ క్యారెట్ దగ్గరకు వెళ్ళు అని. నూడిల్స్ నెమ్మదిగా హెల్త్ బైట్స్ క్లినిక్ కి వెళ్ళింది. డాక్టర్ క్యారెట్ చూసి అడిగింది, ఏమైంది నూడిల్స్, ఇలా డల్గా ఉన్నావే? నూడిల్స్ నెమ్మదిగా అన్నది, డాక్టర్, అందరూ నన్నే తింటున్నారు, కానీ ఇప్పుడు నాకు ఎనర్జీ లేదు, నా టేస్ట్ కూడా ముందులాగా లేదు అనిపిస్తుంది. డాక్టర్ క్యారెట్ నవ్వింది, ఇది అసలు ప్రాబ్లం కాదు, ఇది సిగ్నల్ అని చెప్పింది. ఇంతలో టొమాటో, క్యారెట్, ఫ్రెండ్స్, ఉల్లిపాయ అందరూ వచ్చారు. వాళ్ళు కూడా చెప్పారు, బ్యాలెన్స్ పోయింది, వెరైటీ లేదు, హెల్త్ డౌన్ అవుతుంది అని. అప్పుడు డాక్టర్ క్యారెట్ ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేయాలని నిర్ణయించింది. మరుసటి రోజు సిటీ మధ్యలో ఒక పెద్ద బోర్డు పెట్టింది, టుడే ఈస్ అ ఫుడ్ రియాలిటీ టెస్ట్. అందరూ క్యూరియస్ గా వచ్చారు. మొదట 3 ప్లేట్స్ పెట్టింది. ప్లేట్ 1 ఓన్లీ నూడిల్స్, ప్లేట్ 2 నూడిల్స్ ప్లస్ వెజిటేబుల్స్, ప్లేట్ 3 ఓన్లీ వెజిటేబుల్స్. టేస్టింగ్ మొదలైంది. ప్లేట్ 1 తిన్నారు, టేస్టీ కానీ హెవీగా అనిపించింది అని చెప్పారు. ప్లేట్ 3 హెల్తీ కానీ కొంచెం ప్లెయిన్ గా ఉంది అని చెప్పారు. ప్లేట్ 2 వావ్, పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అని చెప్పారు. అందరూ ఒకేసారి క్లాప్స్ చేశారు. డాక్టర్ క్యారెట్ ఎక్స్ప్లెయిన్ చేసింది, నూడిల్స్ నువ్వు తప్పు కాదు, నువ్వు టేస్టీ, అందుకే అందరూ ఇష్టపడుతున్నారు, కానీ ఎక్కువగా తింటేనే ప్రాబ్లం. డైలీ తింటే అది ఇన్బ్యాలెన్స్, కానీ వెజిటేబుల్స్ తో కలిసి బ్యాలెన్స్డ్ గా తింటే పర్ఫెక్ట్ ఫుడ్ అవుతావు. ఇంకా నూడిల్స్ ఆశ్చర్యపోయింది. అంటే నేను అవాయిడ్ చేయాలా అని అడిగింది. లేదు లేదు, నువ్వు సమ్టైమ్స్ ఫుడ్ మాత్రమే,
ఇంకా వెజిటేబుల్స్ అనేది డైలీ ఫుడ్. ఇద్దరు కలిసి ఉంటేనే లైఫ్ కూడా బ్యాలెన్స్ అవుతుంది. అప్పుడే చిన్న ద్రాక్ష అడిగింది, డాక్టర్ ఎంత తినాలి? డాక్టర్ క్యారెట్ సింపుల్ గా చెప్పింది, హాఫ్ ప్లేట్ నూడిల్స్ అయితే హాఫ్ ప్లేట్ వెజిటేబుల్స్, ఇంకా ఫుల్ స్మైల్ హెల్త్. అందరూ నవ్వారు. హహా, హాఫ్ ప్లేట్ నూడిల్స్ అయితే హాఫ్ ప్లేట్ వెజిటేబుల్స్, ఇంకా అందరూ స్మైల్ అయ్యారు. ఆ రోజు నుంచి సిటీలో కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది, బ్యాలెన్స్డ్ బౌల్. ఇప్పుడు నూడిల్స్ ఇంకా పాపులరే, కానీ ఇప్పుడు అది వెజిటేబుల్స్ తో కలిసి రైట్ క్వాంటిటీతో సర్వ్ అవుతుంది. టొమాటో, క్యారెట్, ఉల్లిపాయ, అందరూ మళ్ళీ హ్యాపీ అయ్యారు. నూడిల్స్ కూడా ఫ్రెష్ గా ఎనర్జెటిక్ గా మారింది. డాక్టర్ క్యారెట్ బయట బోర్డు మీద ఒక లైన్ రాసింది, ట్రెండీ తిను కానీ వైస్లీ తిను. సిటీ మళ్ళీ హెల్దీగా మారింది, టేస్ట్ కూడా హెల్త్ అండ్ బ్యాలెన్స్డ్ గా అయ్యాయి. ఫైనల్ గా మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే, రుచి కోసం మాత్రమే తింటే సరిపోదు, మోతాదు బ్యాలెన్స్ ఉంటేనే ఆరోగ్యం సంతోషంగా ఉంటుంది. మీకు ఇంకా ఇలాంటి స్టోరీస్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.